హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అనేది డే బై డే వర్క్ అనేది చాలా వరకు చేంజ్ అవుతూ వస్తుంది. ఈ రోజు వీడియోలో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎలా ఉంది, ఏంటి అనేది వీడియోలో క్లియర్‌గా కవర్ చేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూడొచ్చండి. అటువైపు 2 లైన్ల వరకు కొంత భాగం గడ్డర్ ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకుంటారు. ఈ యొక్క స్టీల్ గడ్డర్‌లో. ప్రస్తుతం ఇటువైపు కూడా ఏదైతే ఒక పిల్లర్ కంప్లీట్ అయిందో వాటి మీద కూడా ఒక లైన్ అంతా ఇన్‌స్టాల్ చేసేసుకున్నారు చూడండి. కొంతవరకే బ్యాలెన్స్ ఉంది. అంటే ఎంత ఫాస్ట్‌గా జరుగుతుందంటే వర్క్స్ వితిన్ 3 డేస్‌కి, 4 డేస్‌కి అంతా చాలా వర్క్ అయితే చేంజ్ అయిపోతుందండి. అలాగే ప్రస్తుతం మీరు చూడొచ్చు ఈ యొక్క స్టీల్ గట్టుకు సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. 2 లారీలు ఉన్నాయి చూడండి. అలాగే లాస్ట్ వీక్‌లో కూడా కొంతవరకు అన్‌లోడ్ అయితే చేసి పెట్టుకున్నారండి. ఇప్పుడు మళ్ళీ మెటీరియల్ అయితే వచ్చున్నాయి. చూడొచ్చు మీరు. ఇన్ని కూడా మనకు గడ్డర్లండి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట ఒకదానికొకటి. అటు సైడ్ అయితే 2 లైన్‌లు అయితే కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు. మళ్ళీ పైనంతా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇవి ఉన్నాయి కదా, ఇవేంటంటే మన గడ్డర్ మిడిల్లో ఇన్స్టాలేషన్ అనమాట. ఆపోజిట్లో ఎక్స్ ఆకారంలో ఇన్స్టాల్ చేసుకుంటారు ఇవి. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్లోడ్ చేసుకుంటారండి.
చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఇక్కడ నుంచి విజువల్ చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు రీసెంట్‌గానే అన్‌లోడ్ చేసైతే పెట్టుకున్నారండి. కానీ స్టీల్ గడ్డర్‌లనమాట ఇవన్నీ కూడా. ఇదికు ముందేందంటే ఇదివరకు వీడియోలో మీకు ఇటు సైడ్ సెకండ్ ఆర్ ఫస్ట్ లైన్ అయితే ఇక స్టీల్ గడ్డర్‌లయితే ఇన్‌స్టలేషన్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు అవతల వైపు కూడా మనకు ఒక లైన్ స్టీల్ గట్టర్ ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారండి. వితిన్ 5 డేస్‌లోనే మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ చాలా వరకు చేంజ్ అయిపోయిందనమాట. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది దాదాపుగా 128 మీటర్లయితే ఉంటుందండి. అలాగే 4 లైన్‌లయితే ఉంటుంది. దాదాపుగా 70,00,00,000 అయితే ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గనుక కంప్లీట్ అయితే మనకు అమరావతికి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గుండా వెళ్ళడానికి చాలా సులభంగా అయితే ఉంటుంది. ప్రస్తుతం ఏందంటే అందరూ కూడా కరకట్ట రోడ్ మీదైతే వెళ్తున్నారు. అది చాలా చిన్న రోడ్డు, చాలా రద్దీగా అయితే ఉంటుంది. అందువల్ల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి త్వరగా కంప్లీట్ చేయాలన్న టార్గెట్‌తో అయితే వర్క్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. చూడండి ఇటు సైడ్ అంతా కూడా 2 లైన్‌లు ఈ యొక్క స్టీల్ గట్టర్ల ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకున్నారు. చూడొచ్చు. ఈ కెనాల్ మనకు కృష్ణానది నుండి ఉండవల్లి వైపు అయితే ఈ యొక్క డెల్టా కెనాల్ అయితే ప్రవహిస్తుందండి. దీని మీదే మనకు 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇది మనకి ఎగ్జాక్ట్‌గా సీడ్ యాక్సెస్ రోడ్‌కి అయితే కనెక్ట్ చేస్తారండి. అది మనకు అటు సైడ్ నుంచి ఉండవల్లి, అమరావతికి వెళ్ళే రూట్ అనమాట అది. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక 200 మీటర్స్ ఫ్రంట్ రాంగానే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ కూడా మొత్తం లారీలొస్తున్నాయి చూడండి. ప్రస్తుతం ఇవన్నీ కూడా అన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే కొంతవరకు అన్‌లోడ్ అయితే చేసుకున్నారు. చేసుకొని ఒక లైన్‌లో అయితే ఒక 2 గడ్డర్లయితే ఇన్‌స్టాల్ చేసేస్తున్నారు చూడొచ్చు పొడవుగా. మొత్తం ఇది 4 లైన్‌ల స్టీల్ బ్రిడ్జి అండి ఇది. అది డెల్టా కెనాల్ అనమాట. మనకు కృష్ణా నది నుండి ఈ యొక్క ఉండవల్లి, మంగళగిరి వైపు అయితే ఈ యొక్క కెనాల్ అనేది ప్రవహించడం జరుగుతుంది. దీని మీద ఈ యొక్క బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారనమాట. ప్రస్తుతం ఇక్కడ ఒక మొబైల్ క్రేన్, అటు సైడ్ ఒక క్రేన్ అయితే ఉంది. గత వీడియోలో మీరు చూసుకున్నట్లయితే అవతల వైపు సెకండ్ లైన్‌కి అయితే కొంతవరకు అయితే గడ్డల ఇన్‌స్టాలేషన్ అయితే జరిగుందండి. ఇప్పుడు అటు సైడు కొంచెం ఆ లెవెల్ వరకు కంప్లీట్ చేసుకొని 2 లైన్‌లు ఒకే లెవెల్‌లో కంప్లీట్ చేసుకున్నారనమాట. ఇప్పుడు ఇటు సైడు మొదటి లైన్‌కైతే ఏదైతే పిల్లర్ కంప్లీట్ అయిపోయిందో ఇటు సైడ్ గడ్డలైతే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. కెనాల్ చూడండి ఎలా ఉందో. చాలా బాగుందండి. గ్రీన్ అండ్ బ్లూ. స సైడ్ అంతా కూడా చెట్లు గాని, మిడిల్‌లో వాటర్ చాలా బాగుందనమాట. చూడొచ్చు మీరు. దీని పక్కనే మనకు ఇది కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి ఇది. అది కృష్ణా నది, అమ్మవారి టెంపుల్ ఎగ్జాక్ట్‌గా దాని పక్కనే మనకు ప్రకాశం బ్యారేజ్. వెహికల్స్ అన్నీ వస్తున్నాయి చూడండి. అటు సైడ్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ రాగానే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు గత వీడియోలకి, ఈ వీడియోకి చాలా చేంజ్ అండి. అప్పుడేంటంటే జస్ట్ ఇటువైపు మొదటి లైన్ కంప్లీట్ చేసుకొని, రెండో లైన్‌కు కొంత భాగం అయితే గడ్డల ఇన్‌స్టాలేషన్ అయితే జరిగుండే. ఇప్పుడు ఇటు సైడ్ సమానంగా కంప్లీట్ చేసుకొని, యువతల వైపున ఇప్పుడు ఒక లైన్ అయితే వేస్తున్నారండి. ఇటు స్ట్రెయిట్ మనకి యొక్క స్టీల్ బ్రిడ్జ్ గుండా స్ట్రెయిట్ ఎళ్తే పక్కనే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. ఎగ్జాక్ట్‌గా అక్కడైతే కనెక్ట్ చేస్తారన్నమాట ఈ యొక్క ఈ ఈ రోడ్‌నైతే. అది కూడా మనకు దాదాపుగా 290 మీటర్ల బ్రిడ్జ్ అయితే రాబోతుందండి. దానికి సంబంధించి అంతా కూడా ఫైలింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు ఎదురుగా రిక్వెషన్ చూస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా మనకు స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన గడ్డర్లనమాట ఇవన్నీ కూడా. యాక్చువల్‌గా ఏందంటే బ్రిడ్జిని మనకు గడ్డర్లు అయితే నిర్మిస్తారు. ఇక్కడ స్టీల్‌తో నిర్మిస్తున్నారు కాబట్టి స్టీల్ బ్రిడ్జ్ అనైతే అంటున్నామండి. విజువల్స్ మాత్రం నంబర్ వన్‌గా ఉందండి. ఎందుకంటే కిందంతా వాటరు అలాగే ఆహ్, ప్రకృతికి చెట్లు గాని అసలు అద్భుతంగా ఉంది. బ్లూ అండ్ గ్రీన్ లాగా ఉందనమాట. ఫ్యూచర్ మన అమరావతి కూడా 30% మనకు బ్లూ అండ్ గ్రీన్‌గానే ఉంటుందండి. అవన్నీ కూడా మనకు ఇటు సైడు ఉండవల్లి ఎళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్ళొచ్చు. గత వీడియోలో ఏందంటే ఆ సెకండ్ లైన్ కొంతవరకు అయితే బ్యాలెన్స్ ఉంది. అది కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. అలాగే ఇటు సైడ్ చూడండి. ఒక లైన్ అయితే ఏసేసుకున్నారు.
ఈ పిల్లర్ కంప్లీట్ అయితే మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక లైన్ అయితే వేసుకుంటారండి.